ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా ధనస్సు రాశి వారికి సంబంధించి ధనస్సు రాశి వారికి మనం గత కొన్ని నెలల నుండి చెప్తూ ఉన్నాం. సుమారుగా 2025 మార్చి, ఏప్రిల్, జూన్, జూలై ఈ ప్రాంతం నుండి నెగిటివ్ ఇంపాక్ట్లో విపరీతంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. మరి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఈ యొక్క మే నెలలో కొన్ని మంచి విషయాలు ఉన్నవి, కొన్ని బాధ కలిగించే విషయాలు ఉన్నవి. ఇందులో ముఖ్యంగా నేను ముందు వీరికి డబ్బు సంబంధించింది కావచ్చును, కొంతమేర అనారోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర మ్యారిటికల్ వివాహం ఎప్పుడవుతుంది, ఏ దిశలో నుంచి సంబంధం వస్తుంది, ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మీకు రాబోతున్నారు అనేటువంటి విషయాలను చూసుకుందాం. మరి చూసుకోబోయే ముందు ముఖ్యంగా మనము ఈ యొక్క మే నెలలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. అధిక జ్యేష్ఠ మాసం రావడం జరిగింది, ఒక మాసం అధికం రావడం జరిగింది. దీనివల్ల నెల పెట్టుకునేటువంటి మాసికాలు కానీ అనిపిస్తుంది డౌట్, అరే ప్రతి నెలలో ఇదే డేట్కు ఇదే మంత్లో రావాలి కదా మా నాన్నగారిది సంవత్సరికం, ఈసారి 15 రోజులు సుమారుగా 20-25 రోజులు తిథులు మొత్తం మారబోతున్నవి. కంప్లీట్గా ఈ అధిక జ్యేష్ఠ మాసం రావడం ద్వారా కొన్ని మీరు అనుకున్న దానికంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటవి. బాగా ఆలోచించుకోండి. అధిక జ్యేష్ఠ మాసంలో విశేషంగా ఎవరైతే పూజలు పునస్కారాలు చేసుకుంటారో, ఎందుకంటే మీకు అవసరం, అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక గురుబలం కూడా చాలా తక్కువ అయ్యింది కనుక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా చెస్ట్ రిలేటెడ్ పెయిన్ కావచ్చును, చెస్ట్లో నీరు చేరడం కావచ్చును, అదేవిధంగా కొంత మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. సో అదేవిధంగా మరి మనకి ఇక్కడ కాలసర్ప దోషం కూడా ఏర్పడబోతున్నది మే నెలలో. సుమారుగా మే 10వ తారీఖు నుండి 28, 29 ఒక 18-19 రోజులు కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. ఇక్కడ మీకు 9వ భావంలో కేతు ఉండబోతున్నాడు. మరి మీకు 3వ భావంలో రాహు ఉండేటువంటి తరుణంలో కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి తల్లి గారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండొచ్చును. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా మనకు యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి దశలు ఉన్నాయనుకుందాం. ఉదాహరణకు కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడు పంచమ భావంలో, చంద్రమంగళ యోగం ఇది. ఈ యోగం వచ్చినప్పుడు అసలు విపరీతమైనటువంటి డబ్బు కనబడుతుంది. బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగం ఏ భావంలో ఉన్నాడు, మరి మీరు ఏ భావం వైపుగా ఉంటే బాగుంటుంది. గురువు చంద్రుడు గజకే ఇట్లాంటి యోగాలు ఇంకా చాలా ఉంటవి. సూర్యుడు శుక్రుడు కలిసినా కూడా యోగమే. మరి ఎవరి జాతకరీత్యా యోగాలు ఉంటాయి మరి ఇలాంటివి. దీని ద్వారా మరి మీరు పప్పులో కాలేస్తున్నారు. అసలు ఏమిటి తెలుసుకోకుండా మీరు ఓన్లీ కేవలం ఈ యొక్క గోచార ఫలితాలే చూసుకుంటున్నారు. గోచార ఫలితాలు మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి అందరూ వస్తారు ఇందులో. మీరు నేరే కాదు, అన్ని రాజకీయాలు వస్తాయి. తెలంగాణ రాజకీయవేత్తలు వస్తారు, ఆంధ్ర రాజకీయవేత్తలు వస్తారు, అందరూ వస్తారు. వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. గతంలో చెప్పాం 2024లో ఆర్ అక్షరానికి బాలేదు, చాలామంది ఓడిపోయారు. రోజా గారు కావచ్చును, ఇలా చాలామంది ఎన్నో ఉన్నారు. ఇప్పటికీ తెలుసుకుంటే ఇంకా ఉన్నది, ఎఫెక్ట్ చాలా ఉంది. ముందు ఆగస్టు ఈ దసరా వరకు ఎన్ని ఇబ్బందులు పడతారు అంటే అది ఇక మనం చెప్పలేం. ఆరక్షరం వారు కానివ్వండి, ప్రాక్షరం వారు కానివ్వండి, కొంత బలం చాలా తక్కువ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమిటి అనేది అన్ని రకాలుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి వాస్తవానికి కూడా. అదేవిధంగా మా అనేటువంటి అక్షరానికి కూడా బాగాలేదని చెప్పుకున్నాం. ధనస్సు రాశి బా అక్షరము, బాబి బూబే, బాలకృష్ణ గారికి హీరో, ఇలా వీరికి అంటే లైక్ ఇవన్నీ కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. సో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారు. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో కొంతమేర గృహ సమస్యలు కానీ, గృహంలో
అసలు శాంతి అనేటువంటిది లేకుండా గొడవలు జరగడాలు కానివ్వండి, పనిచేసే చోట పై అధికారుల నుండి కోపం రావడం కావచ్చును, కొంతమేర కొన్ని సందర్భాలు మనకు హాని కలిగించేటువంటి విధంగా ఉండొచ్చును, కొంత కోపం అధికంగా ఉండొచ్చును, అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయములు, వాహనాలు ఏమైనా దొంగతనానికి గురవ్వడం కానివ్వండి, లేదా బంగారం ఏమైనా గురవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నవి. ఎందుకంటే సుమారుగా 2015, 16, 17లో 14, 15, 16లో జరిగినటువంటి మీకు ఇన్సిడెంట్స్ అంతా ఇంత కాదు. చోరీకి వాహనాలు కొన్ని గురి అయినటువంటి దాఖలాలు, బంగారం పోవడం కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఫేస్ చేస్తున్నారు ధనుస్సు రాశి వారు. అదేవిధంగా రాబోయే ఈ మే నెలలో ధనుస్సు రాశి వారికి విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విపరీతమైనటువంటి అప్పులు చేసేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతూ ఉన్నవి. కొంతమేర ఏవైనా కొంత ఇష్టపడి కొనుక్కున్నటువంటి వాహనాలు అమ్ముకోవడం కానీ, కుదబెట్టుకోవడం కానీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కార్యాలలో కొంత ప్రతికూలత కావచ్చును. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ధనం రాక వారి నుండి కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ఆలోచన హీనత అనేటువంటిది ఉండబోతుంది. ఎంతో ఆలోచనతో ఉండేటువంటి మీకే ధనుస్సు రాశి వారు అంటేనే చాలా పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది అనేటువంటిది ఊరికే పసిగట్టేస్తారు. వీరికి ఒక దైవానుగ్రహం ఉంటుంది. ఎందుకంటే గురువు వీరికి అధిపతి కనుక కొంతమేర ఏది మంచి ఏది చెడు ఎట్లా ఏమిటి అనేటువంటిది పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా తెలివితేటలు ఉండేటువంటి వారు ధనుస్సు రాశి వారు. కొంత వీరి నోరే వీరికి శత్రువుగా ఉండే పరిస్థితి ఉంటుంది. గత ఒక 10 నెలల నుండి అయితే వ్యవస్థ బాగా లేదు. అది ఉద్యోగంలో కావచ్చును, ఆరోగ్యంగా కావచ్చును, భార్యాభర్తలలో కావచ్చును, ఇలా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగత జాతకం అని నేను ఎందుకు అరుస్తున్నాను అంటే, మీ బ్రెయిన్ దగ్గర నుండి మీ బాడీ మొత్తం స్కాన్ అవుతుంది. అసలు మీరేంది, మీ ప్రవర్తన ఏమిటి, మీకు ఎటు సైడ్ నుంచి అమ్మాయి వస్తుంది, అబ్బాయి వస్తాడు, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మీరు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారు, మీ భూమి ఎప్పుడు అమ్ముడుపోతుంది, మీకు ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, మీకు రాబోయే భర్త యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, అంటే వారు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, మీ కూతురు మీ అత్తగారింట్లో బాగుంటుందా ఉండదా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బోలెడు విషయాలు అన్ని విషయాలు చెప్తాను నేను. కొందరు 2 విషయాలు మాట్లాడతారు. నేను మాట్లాడుతుంటే గురువుగారు అట్లా ఇగో మాకు ఇప్పటి నుంచి ఇట్లా, ఆగండి అమ్మా ప్లీజ్ అమ్మా, అయితే ఈ సమయంలో మీకు ఇట్లా జరుగుతున్నది ఇప్పటి నుంచి, అవును గురువుగారు కరెక్టే, మా బంధువుకే డబ్బులు, నేను చెప్పేదానికి ఎస్ఆర్నో చెప్పండి అమ్మ ప్లీజ్. పాపం ఎందుకంటే వారి బాధ చెప్తారు, ఓకే ఒప్పుకుంటా నేను, కానీ వారి బాధంతా చెప్పిన తర్వాత నేను చెప్తే ఎందుకు, నా బాధ అది. ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోవాలనుకున్నారు, ఇక్కడ 2 రకాలుగా వస్తుంది. కొందరు మనసు పూర్తిగా కలిస్తేనే మనం మాట్లాడతాం, కొందరు కొంత వారి యొక్క యాటిట్యూడ్ విధానం చూసి ఎంత మాట్లాడో అంతే మాట్లాడి కట్ చేసేస్తారు, అట్లా ఉంటుంది అన్నట్టు. కనుక విషయాన్ని పూర్తిగా తెలుసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళండి. ధనుస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఇప్పుడు వద్దు, పెట్టుబడులకు సరైన సమయం కాదు. అదేవిధంగా కొంత గొడవలు, కోర్టు రిలేటెడ్ సమస్యలు, లోన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరగబోతూ ఉన్నవి. ఏమైనా ప్రదేశ మార్పులు ఆల్సో ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్థిరాస్తులపై భూములపై కానీ, వ్యాపారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం పనికిరాదు, ఇది పెద్ద మైనస్. కనుక అది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేటు. మరి భద్రకాళి ఏకాదశి కూడా ఉండబోతున్నది ఈ నెలలో, మే 13వ తారీఖు. తప్పకుండా అమ్మవారిని మీరు పూజించుకునే ప్రయత్నం చేయండి, కుంకుమార్చన చేయండి, నిమ్మకాయ దీపారాధన పెట్టండి, పేదవారికి అన్నదానం చేయండి. ఒక్కరికైనా వస్త్రదానము, అన్నదానము, ఒక మనిషికి, నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి. అదేవిధంగా
ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఒక కొబ్బరికాయను నివేదన చేసి ఆ కొబ్బరితో ఒక స్వీట్ను చేసి కొబ్బరి ఉండలను చేసి దేవాలయంలో పంచడం ద్వారా అతి శీఘ్రంగా మీకు డబ్బుపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో అది నెరవేరే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా మీరు 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్కైనా కూడా వ్యక్తిగత జాతకాన్ని చూయించుకొని ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఈ మే నెల మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.